హలో అండి, అందరికీ నమస్తే అండి. మరి చూడండి, గత వారం రోజులు పడుతున్నటువంటి వరద వల్ల కృష్ణానది చాలా బీభత్సంగా భయానకమైనటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. మీరు గమనించినట్లయితే దరిదాపుగా 70 గేట్లు ఎత్తేసేశారు. చూడండి ఎంత అలలు పోటెత్తినట్లుగా మొత్తం కూడా వరద నీరంతా కూడా పైనుంచి వస్తూ ఉంది. దిగువ ప్రాంతానికి చాలా వరకు పంపించారు. ఇక్కడ చాలామంది వచ్చేసేసారు. చాలామంది కూడా అందరూ చూస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే కనుక ఇక్కడ నుంచి క్లియర్గా కనపడతా ఉంది. చూడండి, దరిదాపుగా 70 గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చాలా భయానకమైనటువంటి దృశ్యాలు కూడా కనపడతా ఉన్నాయి. చాలా పరిసర ప్రాంతాల వరకు కూడా మరి అవుట్ఫ్లో వెళ్ళిపోతూ ఉంది. చూడండి, ఆ రైల్వే స్టేషను, అలాగే ఆ రైల్వే ట్రాకు పైన ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా నిండిపోయినటువంటి స్థితి కనపడతా ఉంది. అలాగే తీర ప్రాంతం నుంచి చాలామంది ప్రజలు వచ్చారు కేవలం కృష్ణానది చూడటానికి. మరి చాలామంది మాకు ఇక్కడ కనపడతా ఉన్నారు. మరి ఏది ఏమైనా వరదలు తగ్గాలని మనమందరం కూడా ఆశపడదామండి. మరి ఈ వరదల వల్ల వాళ్ళ వల్ల చాలా కుటుంబాలు మరి పాడైపోయినాయి. మరి చాలా కుటుంబాలు మనుషులు కూడా కోల్పోయారు. చాలా భయంకరమైన పరిస్థితులు కనపడతా ఉంది. ఓకేనండి, బాయ్.